నిధి మయం అధ్యక్షుడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో పార్లమెంట్ లోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడులోని అధికార డిఎంకే తరపున కమల్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కానున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కమల్ మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్నారా అనే చర్చ ఊపందుకుంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడు పాలిటిక్స్ లో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయో చెప్పలేం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట ఇప్పటికే రాజకీయ వాతావరణం తీటెక్కింది. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మక్కల్ నిధి మయం అధ్యక్షుడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో పార్లమెంట్లో అడుగుపెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడులోని అధికార డిఎంకే పార్టీ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. దీంతో త్వరలో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మక్కల్ నిధి మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ను డిఎంకే పార్టీ రాజ్యసభకు ఎందుకు నామినేట్ చేస్తుందనే డౌట్ సహజంగానే అందరికి వస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్ మద్దతు ప్రకటించారు. తమిళనాడులో డిఎంకే ఎంఎన్ఎం మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కమల్ హాసన్ ప్రచారం చేశారు. అప్పుడే డిఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం జరిగింది. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డిఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ ఏడాది జూన్ నాటికి 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కమల్ హాసన్ ను రాజ్యసభ నామినేట్ చేయడం గురించి గతంలో ఇచ్చిన హామీపై డిఎంకే ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. కమల్ ను రాజ్యసభకు నామినేట్ చేసే నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న థియేటర్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో నిమగ్నమై ఉన్న కమల్ హాసన్ మూవీ విడుదలైన తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా జూన్ లో థగ్ లైఫ్, జూలైలో ఎంపీగా ఎన్నికవ్వనున్నారని పొలిటికల్ వర్గాల్లో చెక్కలు కొడుతోంది. 2018లో మక్కల్ నిధి మయం పార్టీని ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ 2019 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన మక్కల్ నిధి మయం పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ పై పోటీ చేసిన కమల్ హాసన్ స్వల్ప తేడాతో ఓడిపారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించడంతో పాటు ఆ కూటమి తరపున ప్రచారం కూడా చేశారు. ఆ ఒప్పందంలో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డిఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. డిఎంకే గతంలో ఇచ్చిన హామీను ఇప్పుడు నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై తర్వాత కమల్ హాసన్ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాడు అంతటా చురుగ్గా పర్యటించనున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్. తమిళనాడులోని వివిధ చోట్ల కమల్ హాసన్ పలు సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కమల్ లైనప్ లో బ్లాక్ బస్టర్ హిట్ కల్కి మూవీ సీక్వెల్ సహా పలు ప్రాజెక్టులున్నాయి. దీంతో ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కమల్ హాసన్ బిజీ కానున్నట్టు తెలుస్తోంది. డిఎంకేతో గతంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా కమల్ హాసన్ త్వరలోనే రాజ్యసభకు ఎంపిక కానున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్ హాసన్ కు ఎంపీ పదవి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమల్ హాసన్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు కీలక పాత్ర పోషిస్తారనేది త్వరలోనే తెలియనుంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు తెలుపగా ఆ ఒప్పందంలో భాగంగా కమల్ హాసన్ ను త్వరలోనే రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు డిఎంకే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కమల్ హాసన్ పాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండనుందనేది చూడాలి మరి.